కానీ బ్యారికేడ్ లేదు. ఆ పోలీసులే కదా ఆపుతున్నది. అదే ఆపుతుంటే వాళ్ళని కూడా తోసుకుంటూ మీద పడుతున్నారు కదా. అంటే అది ఎక్కడ ఫెయిల్యూరు? ఇలాంటి దరిద్రం ఎక్కడ ఉందా భారతదేశ చరిత్రలో? దానికి ఎస్పీని తీసేయాలి. చేతకాన్ని మనకి వాస్తవంగా నాకు తెలిసి అసలు ఫ్రంటే బెటర్. అది సైడ్ కు పెట్టుకుంటారు. మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా సైడ్ కు పెట్టుకునేవాళ్ళు. ఆ సైడ్ కి అసలు రానిచ్చేవాళ్ళు కాదు కదా. దానికి అందులో ఏంటి చంద్రబాబు అంటే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ 500 మీటర్ల పరిధిలోకి దగ్గరికి రానియరు కదా. అట్లాంటిది అసలు ఎట్లాగా ముందు పెట్టారు? ఎట్లా జరిగింది అది? ముందు అసలు అడ్డం కదా మైకోళ్ళు, సైడ్ కు పెడతాడు ఎక్కడైనా సరే. మరి ఆ రోజున ఎట్లా పెట్టారు? అసలు అక్కడికి జనాలు ఎందుకు వచ్చి తోసుకున్నారు అంటే అక్కడ ఫెయిల్యూర్ కదా. దాన్ని ఎవరు ఫెయిల్యూర్ అనాలా? పోలీసులు ఆపుతుంటే నరేంద్ర మోడీ కేకెత్త కూడా దిగలేదంటే వాళ్ళు, మరి అప్పుడు పోలీసులు చేయట్లేదని వాళ్ళని ఎందుకంటాం మనం? అంటే ఆ స్థాయిలో మనం ఏదో చేసాం ప్లాన్. అట్లాగే ఇది ఒక ప్లాన్. వాస్తవంగా నరేంద్ర మోడీకి ఆ రోజున ఆపిచ్చారు కావాలని 2-3 సార్లు. మోడీ కోపం రావాలి, కోపం వచ్చి ఆఫీసర్ల మార్పిడికి ఒప్పుకోవాలని. ఎందుకంటే డైరెక్ట్ గా మోడీకి చెప్తే ఎండవు.